హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్రస్ ఛానల్. నా పేరు అడ్డూరి. మనం చూసేది బిగ్ బాస్ తెలుగు 9th సీజన్ ఎపిసోడ్ 104. ఏదైతే గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. అది కంప్లీట్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి మనకి రావడంతోనే తనుజ యొక్క జర్నీ గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ కంటిన్యూషన్గా డిమాండ్ పవన్ది అయితే ఈరోజు రెండు ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి. ఒకటి తనుజ జర్నీ, అలాగే డిమాండ్ పవన్ జర్నీ. ముందు రోజు ఫస్ట్ స్టార్టింగ్ ఇమాన్యుయల్తో జరిగింది. మనం ఇమాన్యుయల్ది కంప్లీట్గా ఒక ఎపిసోడ్లో వేసాడని చెప్పాలి. ఒక మిక్స్డ్, నిజంగా చెప్పాలంటే ఇమాన్యుయల్తో పోల్చుకుంటే నేనైతే మాత్రం అందరినీ ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరిని అయితే ఒకటైతే అడుగుతున్నాను, మీలో ఎంతమందికి అనిపించింది ఇమాన్యుయల్ ఈ జర్నీ కానీ ఆయన వీడియోకి సంబంధించి నిన్న టెలికాస్ట్ అయింది కావచ్చు, ఈరోజు ఏదైతే తనుజ డిమాండ్ పవన్ది చూపించిన దానికి కంపారిజన్ ఎక్కడైనా ఉందంటారా? అంటే నాకెందుకనో, అంటే చూపించింది ఏం జరిగింది అదే చూపించారు, కానీ ఎమోషనల్ అవ్వచ్చు, లేదంటే చూసేవాళ్ళకి ఒక గూస్ బంప్స్, ఒక ఇన్స్పైరింగ్గా అనిపించినట్టు ఎవరు అనిపించింది ముగ్గురులో అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వరకైతే నా ఒపీనియన్ అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా. మీ ఒపీనియన్ ఏదైనా అయి ఉండొచ్చు, అది ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగా అయినా ఉండొచ్చు, ఖచ్చితంగా మీరైతే తెలియజేస్తారని అనుకుంటున్నాను. అలాగే నిన్న ఇమాన్యుయల్ది చూసినప్పుడు చాలా భావోద్వేగానికి లోనైన సందర్భం మనం అందరం చూసాం. మరి ఈరోజు తనుజాది స్టార్ట్ అయిన తర్వాత అలాగే డిమాండ్ పవన్ది అవ్వచ్చు, అది ఏ రకంగా నేరేట్ చేశారు, ఏ రకంగా అనిపించింది అనేది మాత్రం నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు తనుజాది మీరు చూశారు. తనుజ ఒక రీల్ స్టారే కాదు, రియల్ స్టార్ అనే విధంగా చేసింది అని చెప్పి నేరేట్ చేసుకుంటూ వచ్చారు. అందులో మీరు చూసినట్లయితే ఇమాన్యుయల్ దాంట్లో మీరు చూస్తే బంధాలు, బంధుత్వాలు, ఫ్రెండ్షిప్ వల్ల ఈయనకు జరిగిన నష్టాలు అవ్వచ్చు, లేకపోతే ఈయన అవమానపడి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసిన విధానం, అనేక రకాల ఎమోషన్స్ని చూపించారు. తనుజ విషయం వచ్చేసరికి ఎమోషన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేకపోతే కన్సిస్టెన్సీ ఇన్ రిలేషన్షిప్, మీతో అది డాడీ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక లవర్ అవ్వచ్చు, లేదంటే ఇమాన్యుయల్ అవ్వచ్చు, ఇలాంటి ఎవరితో అయినా సంజన గారు అవ్వచ్చు, రీతు చౌదరి అవ్వచ్చు, ఇంకా ఎవరితో చూసుకున్నా మీరు ఆ రిలేషన్స్ పరంగా, ఎమోషన్స్ పరంగా చూపిస్తే ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ లేకుండా జరిగిందని చెప్పాలి. ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ లేదు. అంటే దానికి ఎండ్ పాయింట్ ఉండదు. ప్రతిసారి దాన్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఎవరైతే ఒక ఫాదర్ రిలేషన్ అంటదో, ఫ్రెండ్షిప్ రిలేషన్ అంటదో, లేకపోతే ఇంకోటి అంటదో, కళ్యాణ్ అంటదో, లేకపోతే ఇమాన్యుయల్ అంటదో, రాజు అంటదో, రాము రాథోడ్ అంటదో, ఎవరితో చూసుకోండి అదంతా కూడా ఎక్కడో మళ్ళీ కట్ చేసి నెక్స్ట్కి వెళ్ళుద్ది అనిపించేలాగా తనుజ అది నాకు ఫస్ట్ నుండి అనిపించేదే. ఆమె ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు రిలేషన్షిప్స్లో. అంటే ఎందుకనో బ్రేక్అవుట్ అవుద్ది. ఒకళ్ళు ఏదో అనుకుంటారనేది మనం బ్రేక్ చేయడం అయితే నాకు నచ్చదని చెప్తాను. అలాంటి విషయం వస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్న అనినా లేదంటే ఆ భరణి గారి చెల్లి అన్న దివ్య, వీళ్ళ రిలేషన్స్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్షిప్ రీతు చౌదరితో గొడవలు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, కళ్యాణ్తో అవ్వచ్చు, కళ్యాణ్ని ఎలా చేదరించుకునేది ఏంటి అనేది మీరు చూశారు. అసలు అంత చేసిన వ్యక్తికి ఏం చేయలేదని చెప్పి నాగార్జున గారు తిట్టిన తర్వాత లేదు చేశారు సార్, అది తప్పేనాది అని అనడం కావచ్చు. అంటే ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ, రిలేషన్షిప్లో కూడా ఫ్లిప్పింగ్, ఆ ఆలోచన విధానంలో ఫ్లిప్పింగ్, డిపెండ్స్ ఆన్ మూడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఆ రిలేషన్ ఏ రోజు కూడా దానికంటే ఒక వాల్యుబుల్గా ఆమె ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు సంజన గారిది ఇమాన్యుయల్ది రిలేషన్షిప్ చూపించినప్పుడు మీరు ఎక్కడ కూడా ఎబ్బెట్టుగా అనిపించదు మనకి. ఆ రిలేషన్షిప్ ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించదు. అలాగే వాళ్ళ గేమ్లోకి వచ్చేసరికి ఏదో నావాడు కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను, లేకపోతే సంజన గారు నేను అమ్మ మామ అని పిలుస్తాను కాబట్టి నేను సపోర్ట్ చేస్తానని ఎక్కడ కూడా వాళ్ళ రిలేషన్షిప్ మనకి ఎబ్బెట్టుగా జెన్యూన్ రిలేషన్షిప్ లాగా అనిపించింది. ఎక్కడ ఎబ్బెట్టి చిలాక తెప్పించలా. బట్ ఇక్కడ తనుజ అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, లేకపోతే కళ్యాణ్ అవ్వచ్చు, లేదంటే తనుజ ఇమాన్యుయల్ అవ్వచ్చు, తర్వాత తనుజ భరణి అవ్వచ్చు, ఇలా అలాగే భరణి గారు దివ్య గారు అవ్వచ్చు, వీళ్ళు ఎవరి రిలేషన్ చూసుకున్నా మీకు ఎబ్బెట్టు ఉండదు, ఓవర్గా అనిపిస్తుంది. అంటే అవసరం ఉన్న చోట అవసరం లేదనిపిస్తూ ఉంటుంది మనకు చూసేవాళ్ళకి. ఇప్పుడు అవసరమా ఇది, ఇప్పుడు ఈ డాడీ అవసరమా, ఈ నాన్న అవసరమా? ఇప్పుడు మీరు చూసి ఆ బాల్ పట్టుకున్న గేమ్లో కూడా తనుజ వెరీ గుడ్ నాన్న అంటది.
గేమ్లోనే కదా వెరీ గుడ్ నాన్న అంది. మరి తర్వాత ఏదైతే పాయింట్ 2 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ బర్నీ సార్ అని అంటది. అంటే ఏమనంటే ఓకే తనూజాన్ ఆయన అన్న తర్వాత ఇవన్నీ డైలాగ్ ఏంటంటే ఇట్స్ ఎ గేమ్ బర్నీ గారు అంటే గేమ్ కాబట్టి సార్ అన్నాను అంటే బాల్ కొట్టిన తర్వాత నాన్న అనాల్సిన అవసరం లేదు. అంటే ఈయనకు ఒక అవకాశం ఇస్తుందని చెప్పి అక్కడ గేలం వేసినట్టే కదా. ఇలాంటి ఎన్నో అవసరాన్ని బట్టి ఫ్లిప్ అయింది అనేది వాస్తవం. ఇప్పుడు ఇష్టపడచ్చు, ఓట్లు వేయచ్చు కాదనట్లు, కానీ నిజాన్ని కూడా ఒప్పుకునే తత్వం ఉండాలి. ఇప్పుడు ఆ వీడియో చూపించినప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆమె ఒక కన్సిస్టెన్సీ రిలేషన్షిప్లో ఎక్కడా చూపించలేదు. ఎమోషన్స్, బీభత్సమైన ఎమోషన్స్ కూడా ఎక్కడ క్యారీ అవ్వలేదని చెప్తా. ఎమోషన్స్ ఎలా వస్తాయి చెప్పండి? ఏ ఎమోషన్ అయినా పండాలంటే వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలండి. మెహబూబు అలాగే మొన్న వచ్చాడు కదా వీళ్ళ దగ్గరికి ముస్లిం ఆయన హీరో, మరి వాళ్ళు మెహబూబ్ కానీ వాళ్ళ రిలేషన్ చూడండి చాలా జెన్యూన్గా అనిపించేది. శివాజీ గారిది, పల్లవి ప్రశాంత్ గారిది జెన్యూన్గా అనిపించేది. అవునా? అంటే మనకు అనిపిస్తుందండి ఆ ఫీల్. కానీ ఇక్కడ ఏముంది, ఎంత పెద్ద వీడియో చూపించారా, ఆ వీడియోలో ఎక్కడా కూడా ఆ రిలేషన్షిప్ కన్సిస్టెన్సీ లేకపోవడం, దానికంటూ ఒక ఇంపార్టెన్స్ వాల్యూ లేకపోవడం, ఆమె క్యారీ ఫార్వర్డ్ చేయకపోవడం వల్ల ఆ వీడియో చూపించినప్పుడు కూడా పెద్ద ఎమోషన్స్ పడలేదని చెప్తా. గూస్ బంప్స్ వచ్చింది ఒక్క వీడియో చెప్పండి. తనూజ వీడియో నిన్న ఏదైతే ప్రమోషన్ చేసుకునే విధంగా చూపించారో జర్నీని, ఎక్కడైనా ఇమాన్యుల్ వీడియో చూసినప్పుడు కలిగినంత భావోద్వేగం ఎక్కడైనా తనూజ వీడియో చూసినప్పుడు మీకు ఎవరికైనా కలిగిందా? ఎవరికైనా చెప్పండి. పైపెచ్చు ఆమెకి బాధ, నేను ఏడవలేదు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత సభ్యులతో అంటుంది నేను ఎక్కడ ఏడవలేదు రా చూడు కావాలంటే అంది. నిజంగా ఏడవలేదంటే ఏడిపించే సన్నివేశాలు ఎక్కడుంటాయమ్మా? నువ్వు ఇంకొక మాట చెప్తాను, ఆమె ఎంత కఠినంగా ఉంటుంది రిలేషన్షిప్, అంతా ఫేక్ రిలేషన్షిప్ అని ఎందుకు అంటానంటే ఈ భరణి గారు కూడా ఫేక్ రిలేషన్షిప్పే. డాడీ ఇదంతా బుస్సు, ఇదంతా తుస్సు. ఎందుకని చెప్తానంటే కళ్యాణ్ వీడియో చూపించాడరా, నాకు నీదే ఎక్కువ ఉందిరా, భరణి గారితో ఉంటుందేమో అనుకున్నాను, ఇన్ని రకాలుగా చెప్పింది కదా. అదంతా ఏం లేదు. ఆయన చూపించాడు కాబట్టి ఆ ఇంపార్టెన్స్గా ఫీల్ అవుతుంది తప్ప ఆయనకేం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదని అంటాను. మొన్న గేమ్ అంతెందుకండి, టికెట్ ఫైనల్ గేమ్ జరిగేటప్పుడు డిమాన్ పవన్ అలాగే కళ్యాణ్ ఫైనల్ రౌండ్ ఆడేటప్పుడు మీకు గుర్తుందో లేదో కర్రలు దాటుకుంటూ వెళ్ళి అక్కడున్న ఆ బోన్ తీయాలి కదా. ఆ గేమ్లో ఇద్దరు కాళ్ళు ఇరుక్కుపోయినాయి. అందులో డిమాన్ పవన్ ఎలాగోలా ఇరుక్కుపోయినా సరే దూకేసి తీసుకున్నాడు బోను, విన్ అయ్యాడు ఆ రౌండ్లో. కానీ కళ్యాణ్ కాలు ఇరుక్కుపోయి, నిజంగా చెప్పాలన్నా కాలు బ్రేక్ అయ్యేదేమో అన్న స్థాయిలో ఆయన ఇరుక్కుపోయింది చెయ్యి. అప్పుడు సంజన గారు పరిగెత్తుకుంటూ వచ్చి తీశారు తప్ప మీకు చూస్తే తనూజ కదలను అట్లీస్ట్ అక్కడ నుండి ఒక చిన్న మూమెంట్ కూడా ఇచ్చి తన కోసం వచ్చింది కనిపించలేదు ఎక్కడ కూడా. మరి ఎంత కఠినంగా ఉన్న ఆమె కళ్యాణ్కి ఏ రకంగా కళ్యాణ్కి కృతజ్ఞత చెప్పుద్ది? అన్ని విషయాల్లో ఆమెని గెలిపించుకుంటూ వచ్చాడు కదా, సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు కదా కళ్యాణ్, ఇష్టపడుతున్నానని చెప్పి. కానీ ఎక్కడైనా సరే కళ్యాణ్కి ఆ ఇంపార్టెన్స్, ఆ వాల్యూ ఎక్కడిచ్చింది తను? ఆ ప్రేమ అంటే ఆ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లవ్వే అవ్వకల్లా ఫ్రెండ్షిప్. మన కోసం ఒక వ్యక్తి అంత ఇష్టపడి మనంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం ఎంతవరకు ఆయనకి రిఫ్లెక్ట్ ఇస్తున్నాం, ఎక్కడైనా న్యాయం చేసామా అనేది కనీసం మచ్చుకైనా కనబడాలి కదా. ఇప్పుడు నేను అడిగింది ఏమైనా తప్పు ఉందా చెప్పండి? ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా, అక్కడ ఎమోషన్స్ ఎక్కడ క్యారీ అవ్వలేదు కాబట్టి తనూజకు కూడా అక్కడెక్కడ కూడా ఎమోషన్ భయంకరంగా ఏమీ అయిపోలేదు అని చెప్పాలి. ఆమె గురించి స్టాండ్ తీసుకున్న వాళ్ళ వైపు కూడా ఆమె ఏమీ అంత ప్రేమ అనురాగాలు చూపించలేదని చెప్తాను. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టేజ్లో ఇమాన్యుల్ని ఎంతో ఫ్రెండ్షిప్ చేసిన ఇమాన్యుల్ని కూడా ఏమి దూరంగా పెట్టి ఇచ్చేసిందని చెప్తాను. పొసెసివ్గా ఫీల్ అయిందని చెప్తాను. ఏమి పొసెసివ్ ఫీలింగ్స్ ఎక్కువ ఏమితోనే మాట్లాడాలి, ఏమితోనే ఉండాలి, ఏమికే హెల్ప్ చేయాలి, ఏమి తరపే మాట్లాడాలి, ఏమి మాటకే ఓకే చెప్పాలి. ఇలాంటి తత్వాలు ఎక్కువ బ్యాడ్ క్వాలిటీస్ తనూజలో ఉన్నాయని చెప్తాను నేను. ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ కానీ, ఒక స్పోర్టివ్గా తీసుకోవాల్సిన విషయాలు కానీ ఆమెకి ఎక్కడ కూడా ఆ క్వాలిటీస్ లేవనేది ఫస్ట్ నేను చెప్పే విషయమే అది. నేను ఫస్ట్ మాట్లాడే విషయమే అది. ఈరోజు కొత్తగా చెప్పేది కాదు. ఇప్పుడు నిన్న చూడండి, ఆ వీడియో చూడండి, ఎక్కడైనా మీకు ఎమోషనల్గా ఎంతమంది ఫీల్ అయ్యారు చెప్పండి. పోనీ గుండె మీద చేసుకొని చెప్పండి ఎంతమంది ఫీల్ అయ్యారు? పోనీ ఆమన్నా ఫీల్ అయిందా? అట్లీస్ట్ ఆ ఫీల్ అవ్వడానికి కూడా ఏం లేదు అక్కడ. అది నేను నిన్న అయితే తనూజకు సంబంధించి వీడియోకి సంబంధించి అయితే నా విశ్లేషణ.
పెద్దగా ఎమోషనల్ పండే విషయాలు కానీ క్యారీ అయ్యే ఎమోషన్స్ కానీ ఎక్కడ కూడా రిలేషన్షిప్లో కన్సిస్టెన్సీ లేకపోవడం ఒకటి, ఒక విన్నర్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఎక్కడ కూడా చూపించలేకపోయారని చెప్తా. ఒక విన్నింగ్ గేమ్ ఒకటి చెప్పండి, ఎంతసేపు ఆ నాగార్జున చెప్పిన మాటలే చెప్తున్నారు తప్ప అరే ఒక గేమ్ ఇచ్చిపడేసింది అన్న గేమ్ ఒకటి కూడా చూపించలేదని చెప్తాను నేనైతే మాత్రం. చూపించడానికి ఏముంటుంది, విన్ అయితే కదా చూపించడానికి ఉంటుంది. చెప్పండి, ఎప్పుడు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అనే కదా ఉంది. నేను అనేది ఆమె వంక పెడుతున్నాను అట్లా, ఆమె నొప్పులు ఉన్నాయని మాట వాస్తవం. కానీ ఉన్నా లేకపోయినా అక్కడ గేము గెలవగలిగిందా లేదనేది ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. అది నేనేది, అదైతే నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి, ఇప్పుడు మనవాడు డేమాన్ పవన్ వీడియోలో రెండు విషయాలు బిగ్ బాస్ తన జర్నీలో చెప్పేశాడని చెప్తా. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒక విషయం, మనోడు గేమ్లో దిగాడంటే అవతలోడు మాత్రం గ్యారంటీ. అదే బిగ్ బాస్ ఏదైతే తన జర్నీ వీడియో చూపించేప్పుడు చెప్పాడో 100% నేను చూపిస్తాను. మనోడు గేమ్లో దిగి ఆడుతున్నాడంటే మాత్రం అవతలకి ఎవరో ఒకరు సపోర్ట్ ఎవరిని తీసుకుందాం అని ఎదుర్కొన్న రకంగా ఉంటుంది మనోడితో గేమ్ పెట్టుకుంటే. అంత బాగా ఆడతాడని చెప్తాను. అలాగే ఎవరైనా అనుకుంటారు మనోడిని టీంలో పెట్టుకోవాలనుకునే రేంజ్లో మనోడు ఆడతాడు. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మనోడుకున్న స్ట్రెంగ్త్ అని చెప్తాను. ఇంకోటి, మాట తీరు చాలా బాగా మాట్లాడతాడు, చాలా పద్ధతిగా ఉంటాడని చెప్తా. ఒక రితు చౌదరి విషయంలో ఏమో అలాగా తోశాడు అది అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఆయన తప్పే కాదనట్లే. కానీ మిగతా ఎన్ని విషయాలు చూడండి, అందరితో ఎంత బాగా మాట్లాడాడంటే, ఒక పరిధులు పెట్టుకొని మాట్లాడాడు, ఒక ఇంటి పక్కన అబ్బాయి మాట్లాడినట్లయితే మాట్లాడాడు, చాలా హుందాతనం మెయింటైన్ చేశాడని చెప్తాను ఆ విషయంలో మాత్రం. ఇది ఒక పార్ట్, డేమాన్ పవన్ గురించి చెప్పింది ఇదో పార్ట్. అయితే రెండో పార్ట్ ఏం చెప్పారు బిగ్ బాస్, రెండోది ఏం చెప్పారంటే, కంప్లీట్గా రీతు చౌదరి ఏదైతే రీతు మాయలో పడి మనోడు ఏదైతే గేమ్ చెడగొట్టుకొని అవమానాలు పడ్డాడో, మాటలు పడ్డాడో, గేమ్ పోగొట్టుకున్నాడో, అందరి చేత నువ్వు ఒక వ్యక్తి గురించి ఆడుతున్నావు అని చెప్పి ఏదైతే ఎపిసోడ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ డేమాన్ పవన్ చేసిన తప్పులన్నింటిలో ఒక్క బిట్టు పోకుండా ఆయనకు చూపించారనైతే నేను చెప్తాను. రెండు విషయాలు చెప్పారండి. నువ్వు డేమాన్ పవన్ గేమ్ బాగా ఆడతావు, నీ గేమ్ అంతా పోయింది రీతు చౌదరి వల్ల పోయింది, అందుకే నువ్వు చాలా కోల్పోయావు, మాటలు పడ్డావు, మోకాళ్ళ దండ ఇచ్చారు నీ చేత అని చెప్పి బిగ్ బాస్ వీడియో రూపంలో చూపించినట్టయితే నాకు అనిపించిందని చెప్తా. డేమాన్ పవన్ ఏదైతే 100% బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఏదైతే తప్పులు చేశాడో, తన స్ట్రెంగ్త్ ఏంటో, ఏ తప్పులు చేశాడో అనేది ఈ రెండు విషయాల మీదే వీడియో ప్రోమో మొత్తం ఏదైతే జర్నీ వీడియో ఏదైతే ఉందో అదంతా దాని మీద రన్నింగ్ అయితే అయిందని అయితే నేను చెప్పగలను. దాంతోపాటుగా తన ఇంటికి సంబంధించి అవ్వచ్చు, తన మాట తీరు, మాట ఇస్తే ఎలా నిలబడతాడు అనే విషయాల గురించి కూడా, ఆయన వ్యక్తిత్వం గురించి సంబంధించి అయితే వీడియోలు అయితే మాత్రం చాలా వర్కౌట్ అయినది అయితే నేను డేమాన్ పవన్ విషయంలో అయితే చెప్పగలను. కాకపోతే మిక్స్డ్ రిజల్టే ఉంటుంది. ఈ వీడియో తనకు ఎంతవరకు ఉపయోగపడింది అంటే ఏం లేదు, జనాలకి ఎవరైనా డేమాన్ పవన్ గురించి తెలియని వాళ్ళకి కూడా బిగ్ బాస్ ఈ అమ్మాయి వల్ల ఈయన గేమ్ పోయింది, లేకపోతే మంచి ప్లేయర్ అని అయితే చెప్పినట్టు అనిపించింది నాకు. ఈ డేమాన్ పవన్ గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా బిగ్ బాస్ వివరంగా చెప్పినట్టు అయితే అనిపించింది. నాకైతే మాత్రం ఉన్నట్టు చెప్పారు, డబ్బా కొట్టకుండా బాగా చెప్పారనిపించింది డేమాన్ పవన్ విషయంలో మాత్రం. అంటే తనూజాకి లేనిది ఉన్నట్టు ఎలా అయితే డబ్బా కొట్టారో అలా కాకుండా డేమాన్ పవన్ ఉన్నట్టయితే చెప్పారనేది నా ఫీలింగ్. ఇది ఈరోజు తనూజ అవ్వచ్చు, డేమాన్ పవన్కి సంబంధించి వాళ్ళ జర్నీకి సంబంధించి వీడియోస్ మీద నా విశ్లేషణ.